హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కూడా యాజ్ యూజువల్ లేచినాం, ఫ్రెష్ అప్ అయినాం, అంటే బ్రష్ చేసుకున్నాం, బ్రషింగ్ అయిపోయింది. బట్ ఎందుకో కొత్తగా కొంచెం బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది ఇవాళ. సో నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనం ఇంపల్సివ్ డిసిజన్ తీసుకొని జిమ్కి పోయి 4 months 6 months ఫీ కడతారు, అటే అయిపోతుంది, వేస్ట్, మనం పోము. సో జిమ్కి పోవుడు కాకుండా డైరెక్ట్ మనం ఇంట్లో హోమ్ వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నా. మంచిగా ఫోన్ అక్కడ పెట్టుకుంటా, ఐప్యాడ్లో వీడియోస్ ప్లే చేస్తా, హోమ్ వర్కౌట్ చిన్న చిన్నవి ప్లే చేసి కొంచెం ఇంట్లోనే ఒక 2-3 days ఇంట్లోనే ట్రై చేద్దాం, మరి మనతన అవుతుందో లేదో తెలుస్తుంది. సో ఇలా డే మనం ఇట్లనే స్టార్ట్ చేస్తున్నాం, లేచి ఫ్రెష్ అప్ అయ్యి. So home workout start. Meanwhile, I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me. చూసిరు కదా గైస్, ఎట్లా చేసినామో వర్కౌట్. అండ్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అసలు బాడీకి అలవాటే లేదు ఎక్సర్సైజ్ ఇదంతా. చూడండి ఎట్లా చెమటలు వచ్చేసినాయి, కొంచెంకే ఒక 5-10 minutesకే ఇంత చెమటలు వచ్చినాయి. సో ఇంక ఇట్లా అలవాటు చేసుకోవాలి కొంచెం కొంచెం. అందుకే డైరెక్ట్ జిమ్కి పోవడం ఎందుకు, ఫస్ట్ ఇంట్లోనే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. ఓకే, బెటర్, అర్థమైంది, జిమ్కి పోయి ఫీ కట్టకుండా మంచి పని చేసిన అని. సో ఇట్లా రోజు కొంచెం చేద్దామని అనుకుంటున్నా. ఈ రోజుకి సరిపోయింది. ఒకటేసారి ఎక్క చేస్తే మళ్ళీ బాడీ దెబ్బతింటుంది, తెలుసా కదా. ఈవినింగ్ దాకా హ్యాండ్ ఇచ్చేస్తుంది, మళ్ళీ మొత్తం బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో ఇవాళకి ఇంతే అయిపోయింది వర్కౌట్ సక్సెస్ఫుల్లీ. 2 hours later. సో మన గ్రీన్ టీ రెడీ గైస్. వర్కౌట్ చేసేసినాం, ఫ్రెష్ అప్ అయినాం, స్నానం చేసినాం, ఇప్పుడు గ్రీన్ టీ తాగిద్దాం. Much later. హే గాయస్, సో మనం వర్కౌట్ చేసినాం, గ్రీన్ టీ తాగినాం, మంచిగా రిలాక్స్ అయ్యాం, కొంచెం రీల్స్ చూద్దాం అనుకున్నాం. కరెక్ట్ అదే టైంకి మా డాడీ కాల్ చేసిండు, ఏదో జాబ్ నోటిఫికేషన్ అంటే అప్లై చేసుకోమని చెప్పిండు. ఇట్లా చాలా అప్లై చేస్తాను నేను, కానీ కరెక్ట్ ఎగ్జామ్ టైంకి ఏదో ఒకటి గ్లిచ్ ఉంటుంది, ఎగ్జామ్ రాయడానికి పోను. మళ్ళీ మహానుభావుడు ఏమో ఈసారి ఏమవుతుందో. ఇంతసేపు కష్టపడ 1 గంట టైం పట్టింది దీనికి, అన్ని ఫైల్స్ అన్నీ దాని ఫార్మాట్లో కంప్రెస్ చేసి, తర్వాత పీడిఎఫ్ చేసి, డాక్యుమెంట్స్ అన్నీ అది పెట్టి అప్లై చేసిన సక్సెస్ఫుల్లీ. కానీ ఈసారైనా మరి రాస్తామో ఏం చేస్తామో చూడాలి. ఇప్పటికైతే చాలానే మిస్ అయినాయి, ఇట్లా చూద్దాం ఏమవుతుందో. సో లంచ్ టైం అవుతుంది, ఆకలి అవుతుంది, ఏదో ఒకటి చూసి ఆర్డర్ పెట్టేద్దాం. అది అప్లై చేసేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది గాయస్. సో ఆకలి అవుతుంది మంచిగా. ఎప్పుడైనా నాకు ఎక్కువ ఆకలి అయింది అనుకోండి, బిర్యానీ ఈజ్ గుడ్ టు గో అన్నట్టు. ఇంకా జస్ట్ లైక్ దట్ నేను బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేస్తా. సో పిస్తా హౌస్ బాగుంటుంది బిర్యానీ. చూద్దాం, దీంట్లో మనకు సరిపోయేది సింగిల్ ఇది సరిపోతుంది మనకి. సో దీన్ని ఆర్డర్ చేసుకున్నాం, ఆర్డర్ చేసుకొని లంచ్ చేసేద్దాం. లంచ్ చేసేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి చూద్దాం నెక్స్ట్ ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దాం, బోర్ అవుతుంది. సాయంకాలం సేపు అని ఇంట్లోనే ఉంటాం, బయటికి వెళ్ళి ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఆర్డర్ పెట్టుకొని తినేస్తా గైస్. much later. ఈ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న ప్రతిసారి ఒక పనిష్మెంట్. వీళ్ళకి ఎంతగానో అడ్రస్ చెప్పినా కూడా అర్థం కాకుండా ఎటో పోతారు. మళ్ళీ మనమే కిందికి పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకోవాలి. ఏమో ఆర్డర్ వచ్చేసింది, మనమే కిందికి పోయి కష్టపడి తెచ్చుకున్నాం. ఇక పోయి తినేద్దాం ఇప్పుడు. 5 minutes later. హే గాయస్, మన లంచ్ రెడీ. మనం ఆర్డర్ చేసుకున్న బిర్యానీ వచ్చేసింది. అండ్ ఇట్లా ల్యాప్టాప్లో మంచిగా తారక్ మెహతా కా ఉల్టా చష్మా పెట్టుకొని లంచ్ తినేద్దాం.
ఇట్లా మీలో కూడా ఎందరూ తారక్ మెహతా కా ఉల్టా చష్మా చూసుకుంటే లంచ్ తింటారో కింద కామెంట్ చేసి చెప్పండి గైస్. 1 hour later. సో హే గాయ్స్, మనం లంచ్ తినేసినాం. మంచిగా లంచ్ తినేసిన తర్వాత కొంచెం సేపు ఇట్లా వాకింగ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. సో ఇట్లా కొంచెం సేపు వాకింగ్ చేస్తే మనం తిన్న ఫుడ్ మొత్తం సెట్ అయిపోతుంది లోపల కడుపులా. సో అట్లా తిని కూర్చుంటే ఫ్యాట్ అవుతుంది. సో తిన్నాక కొంచెం సేపు వాకింగ్ చేయాలి, ఇట్లా కొంచెం సేపు అట్లా క్యాజువల్గా వాకింగ్ చేసి. అండ్ మనకు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు బిర్యానీతో పాటు మనకు డెజర్ట్ వచ్చింది, గులాబ్ జామున్. సో వాకింగ్ చేసేసి డెజర్ట్ తినేద్దాం. అండ్ తిన్న తర్వాత ఏం పనులు లేవనుకున్నా కానీ మన వీడియోస్ ఉన్నాయి, వ్లాగ్స్ ఎడిట్ చేయాలి. Yeah, boy. సో ఈ వాకింగ్ చేసేసి మనం డెజర్ట్ తినేసి తిన్న తర్వాత మన వ్లాగ్స్ ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఎడిట్ చేసేసి స్కెడ్యూల్ చేద్దాం వీడియోస్. సో స్టే ట్యూన్. A few minutes later. సో ఇప్పుడు మనం చెప్పినట్టే లంచ్ అయిపోయింది, మన వ్లాగ్స్ ఎడిట్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ క్రేజీ ఉంటుంది. చూడండి, ఎడిటింగ్ అవుతుంది, పోస్ట్ చేసేస్తా. ఆల్రెడీ ఈ వీడియో పెట్టేసరికి ఆ వ్లాగ్ పోస్ట్ అయిపోయి ఉంటుందిలే. బట్ క్రేజీ వ్లాగ్ ఇది. ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్ ఎడిటింగ్కి. రోజుకొని మెల్లమెల్ల చేసి స్కెడ్యూల్ చేస్తున్నా. ఇంతసేపు మనం వీడియో ఎడిట్ చేసి అలసిపోయినాం కాబట్టి ఇప్పుడు మనకు కాంప్లిమెంటరీ వచ్చిన ఈ చిన్న గులాబ్ జామున్ వేసేద్దాం. 2 hours later. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. పొద్దున్న నుండి మంచిగా ఇంట్లోనే ఉన్నాం, తిన్నాం, మన పని మనం చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ మంచిగా మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. పీస్ఫుల్గా చూపిస్తా అక్కడ వ్యూ ఎట్లుంటుంది, ఏముంటుంది. సో స్టే ట్యూన్. 1 hour later. సో గాయ్స్, మనం గండిపేట్ ల్యాండ్స్కేప్ పార్క్ వచ్చినాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మీకు సన్సెట్ చూపిస్తా, క్రేజీ ఉంటుంది, క్రేజీ సన్సెట్. సో గాయ్స్, డే మొత్తం మనం ఇక్కడికి బయటకు వెళ్ళలే కాబట్టి ఇట్లా మంచి సన్సెట్ చూసి కొంచెం సేపు రిలాక్స్ అయిదాం పీస్ఫుల్గా అని ల్యాండ్స్కేప్ పార్క్ వచ్చేసినాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ అయిపోతుంది. తొందర పోయి మంచిగా షూట్ చేసి మీకు చూపిస్తా. చూడండి గాయ్స్, వ్యూ ఎంత క్రేజీ ఉంది. Wow, nice. See this guys, crazy sunset. ఒక్కసారి వాటర్ కలర్ చూడండి, ఇంత క్రేజీ ఉంది. పోలా అదిరిపోలా. A few minutes later. గాయస్ చూడండి, ఇలా చల్ల వాతావరణంలో ఇట్లా వచ్చి సన్సెట్ ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. అండ్ సన్సెట్ కనిపిస్తలే అని అనుకుంటారేమో, నేను నా మీద ఫోకస్ చేసిన, సన్ మీద ఫోకస్ చేస్తే నేను నల్లగా కనిపిస్తున్నా. ఆయన ఒకసారి ఫోకస్ చేసి చూపిస్తా. చూడండి ఎట్లా నల్లగా అయిపోయినా, అందుకే నా మీద ఫోకస్ చేసిన. స్టే ట్యూన్. అబ్బో కమలాసన్. A little longer than a few minutes later. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం చూపించేసినాం కదా సన్సెట్ ఎంత పీస్ఫుల్గా మంచిగా ఉండే. సన్సెట్ చూసినాం, ఇంటికి వచ్చేసినాం, కార్ పార్క్ చేసినాం, ఇక డిన్నర్ తినేసి స్లీపింగ్గా కథం డన్ ఫర్ ద డే. ఈ రోజు అట్కింతే. ఇంకా ఇట్లా కొత్త ప్లేసెస్ ఇవన్నీ చూపిస్తూ ఉంటా. సో గైస్ స్టే ట్యూన్. ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.